అంటే నువ్వు టీంతో పాటు నువ్వు సినిమాని ఒక కొత్త సినిమాని లేకపోతే ఒక నెక్స్ట్ సినిమాని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నీ క్యారెక్టర్ పరంగా నువ్వు బేసిక్గా చూసుకునేది ఏంటి? సో ఐ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ చాలా థింగ్స్ అండి. ఒకటి స్క్రిప్ట్ షుడ్ బి ఫస్ట్ నేను వెరీ రొటీన్ గానీ ఆడియన్స్ లాగా చూస్తా. బికాస్ ఐ వాజ్ అ ఫిలిం క్రిటిక్ మై సెల్ఫ్ ఫర్ సమ్ టైమ్. ఓ ఎస్. సో ఐ టు రైట్ ఫర్ అ పోర్టల్. నేను ఒక పోర్టల్కి రాసేవాడిని, నేను రివ్యూస్ రాసేవాడిని. అవునా? ఎందుకంటే సినిమాలని పిచ్చి కాదు, చెత్త అది చెత్త అది చెత్త అని రాస్తాడు. ఆ టైంలో రాయలేదు, ఇంకా చాలా డీసెంట్ టైంలోనే రాసేవాడిని. అంటే ఇప్పుడు ఇది డీసెంట్ టైం కాదా? అంటే చాలా ఓపెన్ గా, అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పోయిందని నా ఫీలింగ్. ఈ మధ్య వెరీ యంగ్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్ రివ్యూవర్స్ కానీ కొంతమంది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పోయిందని అనిపించింది. ఏదో సటైర్ వేస్తే వ్యూస్ వచ్చేస్తాయి అనే జోన్లో ఉన్నారు కొంతమంది. సో ఐ థింక్ దట్ ఇస్ నాట్ ద రైట్ మైండ్ సెట్ అనిపిస్తుంది. నచ్చితే నచ్చిన వాటి గురించి రాయి, నచ్చకపోతే ఓకే ఇది బాగాలేదు అని రాయి, కానీ దెర్ ఇస్ అంత అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ నీ లైక్స్ కమెంట్స్ కోసం అంత కించపరచాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ అ ఫిలిం. నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. నథింగ్ పర్సనల్ అబౌట్ ఇట్.